శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దోషైరేతై కులజ్ఞానాం దోషైతే కులజ్ఞానం వర్ణసంకరకారకై వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతిధర్మా ఉత్సాహే జాతి ధర్మ కులధర్మాస్య శాశ్వత కులధర్మాశ్చ శాశ్వత ఉత్సన్నకులధర్మాణాం ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణాం జనార్దన మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో నరకే శివంతమాసో భవతీత్యనుశుశ్రుమా భవతి సుశ్రమా అహోబత మహత్పాపం అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్యసుఖలోభేన యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత హంతుం స్వజనముద్యత యది మామప్రతీకారం యది మాం ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః అశస్త్రం శస్త్రప్రాణయ ధార్తరాష్ట్రారణే హన్యుః రాష్ట్రగణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే ఏవముక్త్వార్జున సంఖ్యే రతోపస్తముపావిశత్ రథోపస్థ ఉపాసితే విసృజ్య సశరం చాపం విసృజ్య సకలం శాపం శోకసంవిఘ్నమానసః. శోకసంవిఘ్నమానసః. ఓం తత్సత్ ఇతి ఓం తస్తస్తిః శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. ప్రథమోధ్యాయః. ఈ 5 శ్లోకాలతో ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగం పూర్తవుతుంది. 43వ శ్లోకం నుంచి దాని వివరణ చూద్దాం. ఇప్పుడు మీరేం పలుకుతుంటారు. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకై ఉత్సాద్యంతే జాతిధర్మా కులధర్మాస్య శాశ్వత. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇంకా ఏం చెప్తున్నాడంటే వర్ణ సంకరం వస్తుంది అంటే ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళను వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని వర్ణం సంకరం కావడం అంట. లేదా బ్రాహ్మణ వర్ణం క్షత్రియ వర్ణంతో కానీ క్షత్రియ వర్ణం శూద్రవర్ణంతో కానీ వైశ్యవర్ణంతో అంటే ఒక వర్ణం వేరొక వర్ణంతో వివాహం చేసుకుంటే కలిసిమెలిసి సహజీవనం చేస్తే అదంతా వర్ణ సంకరం అంట. ఎందుకు భయపడుతున్నాడు అర్జునుడు అంటే నేను యుద్ధం చేస్తే యుద్ధంలో నా స్వబంధువులంతా మరణిస్తే ఇంటి దగ్గర ఇక మిగిలిన ఆడవాళ్ళకి వర్ణ సంకరం వస్తుందేమో, చెడిపోతారేమో, దీనివల్ల కుల ధర్మం నాశనం అవుతుంది, దీనివల్ల జాతి ధర్మం నాశనం అవుతుంది, ఆ పాపమంతా నాదే కదా అని భ్రమిస్తున్నాడు అర్జునుడు. అదే చెప్తున్నాడు. వర్ణ సంకరానికి మూలమైనటువంటి ఈ దోషం వల్ల కుల ధర్మాలు పూర్తిగా అడగంటిపోతాయి, అలాగే జాతి ధర్మాలు కూడా నష్టమవుతాయి. ఓ కృష్ణ, ఈ పాపాన్ని, ఈ వర్ణ సంకర కారణాన్ని నేను భరించలేను, నేను యుద్ధం చేయలేను అని శ్రీకృష్ణుడిని మొరపెట్టుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఉత్సన్న కుల ధర్మానాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. ఓ శ్రీకృష్ణ, ఓ జనార్దన, కుల ధర్మాలు నశించినటువంటి వాళ్ళకి కలకాలం నరక ప్రాప్తి లభిస్తుంది కదా. ఏదో ఒకసారి కాదంట, కలకాలం నరక ప్రాప్తి లభిస్తుంది. ఈ విధంగా వర్ణ సంకరం అవుతే, ఈ విధంగా కులధర్మం నశిస్తే. కాబట్టి నేను ఈ విధంగా కూడా యుద్ధం చేయడానికి నా మనసు ఏమాత్రం ఒప్పడం లేదు అంటున్నాడు. యుద్ధం ఎందుకు చేస్తారు వాస్తవంగా? ఒకటి రాజ్యం మీద కాంక్ష. అలాంటి రాజ్యం నాకు కావాలి అనుకున్నప్పుడు యుద్ధం చేస్తాను. అవతల వ్యక్తి అనుకున్నా, యువతల వ్యక్తి అనుకున్నా రాజ్యాకాంక్ష అంటారు.
పూర్వకాలంలో రాజ్యాకాంక్ష ఎక్కువగా ఉండేది రాజులకు, క్షత్రియులకు. ఇప్పుడు కూడా కాంక్షే. ఈ నియోజకవర్గం అంతా నా చేతిలో ఉండాలనే కాంక్ష, ఈ మండలం అంతా నా చేతిలో ఉండాలనే కాంక్ష, ఈ గ్రామం అంతా నా చేతిలో ఉండాలనే కాంక్ష. దీన్నే గ్రామకాంక్ష, మండలకాంక్ష, రాజ్యాకాంక్ష ఏదైనా అనవచ్చు. కాబట్టి యుద్ధం చేయడానికి ప్రధాన కారణం రాజ్యాకాంక్ష. అర్జునుడు ఏమన్నాడు? నా కాంక్షే అన్నాడు. నాకొద్దు, నాకు కోరికే లేదు. దేని మీద? రాజ్యం మీద నాకు కోరిక లేదు అంటే మొదటి కారణం ప్రకారం ఆయన యుద్ధం చేయను అని అంటున్నాడు. అంటే అది ఆయనకి ఇష్టం లేదు. రెండవది, సుఖం కోసం యుద్ధం చేస్తారు. ఏమైనా కష్టాలుంటే ఆ కష్టాలు తొలగిపోవాలి అంటే సుఖం. పక్క రాజ్యం వాళ్ళు కానీ, పక్కన ఉన్నటువంటి శత్రువులు కానీ ఈయనకు ఏమాత్రం మానసికమైనటువంటి శాంతం లేకోకుండా ఈయన రాజ్యంలో లేనిపోని కొట్లాటలు పెడుతూ ఏమైనా ఇబ్బందులు కలగజేస్తుంటే, లేదా తన రాజ్యంలో ఉన్నటువంటి సామంతరాజులు ఏమైనా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆ విధంగా కూడా యుద్ధం చేస్తారు రాజులు సుఖం కోసం. మరి అర్జునుడు ఏమంటున్నాడు? నచ రాజ్యం సుఖానిచ, ఆ రాజ్యం వద్దు, ఆ సుఖము వద్దు. అంటే సుఖం కోసం ఇక్కడ ఆయన యుద్ధం చేయను అనే మాట రావడం లేదు. ఇక మూడోది, యుద్ధం ఎందుకు చేస్తారంటే ప్రతీకారం. ప్రతీకారం. ఎవరైనా ఎదుటి వ్యక్తులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మనల్ని కొట్టి ఉంటే వాడు గతంలో నన్ను కొట్టాడు కదా, తిరిగి వాడిని నేను ఖచ్చితంగా కొట్టాలి. గతంలో వాడు మన వాళ్ళని చంపాడు కదా, తిరిగి వాళ్ళ వాళ్ళలో ఎవరినొకరిని నేను చంపాలి. గతంలో నాకు నష్టం చేకూర్చాడు కదా, ఇప్పుడు తిరిగి ఆ నష్టాన్ని వాడికి కూడా నేను చేకూర్చాలి. దీన్ని ప్రతీకారం అంటాం, బదులు తీర్చుకోవడం అంటాం. ఈ విధంగానైనా యుద్ధం చేస్తారు. కానీ అది ఏమీ లేదు. ఈయన చేశారు. పాండవులకు కౌరవులు ద్రోహం చేశారు. కానీ కౌరవులు నా వాళ్ళే కదా, వాళ్ళు నాకు ఒకవేళ కీడు తలపెట్టడానికి ప్రయత్నించినా, దోషం చేసినా నేను దాన్ని క్షమిస్తాను, కానీ నా వాళ్ళని నేను చంపుకోనంటున్నాడు. అంటే అది కూడా ఈయన లెక్క చేయలేదు. ఎవరు? అర్జునుడు. ఇంకా ఏముంది? ఎందుకు యుద్ధం చేయను అంటున్నాడంటే ఇంకొక్కటే ఒకటి, యుద్ధం చేశారు క్షత్రియులు ఆ రోజు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే భూమి మీద అవతారం ఎత్తిన తర్వాత రాముడిగా అవతరించి యుద్ధం చేశాడు, కృష్ణుడిగా అవతరించి యుద్ధం చేశాడు, నరసింహుడిగా అవతారం ఎత్తి యుద్ధం చేశాడు, వరాహమూర్తిగా ఆవిర్భవించి యుద్ధం చేశాడు, కూర్మంగా అవతరించి యుద్ధం చేశాడు. మరి యుద్ధం చేయని ఘట్టమే లేదు. ఎందుకు చేశాడు ఆయన అంటే రాజ్యం కోసం కాదు, సుఖం కోసం కాదు, ప్రతీకారం కోసం కాదు. ఒకే ఒక కారణం. ఏమిటి ఆ ఒక్క కారణం అంటే అధర్మాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి. చివరిది, అధర్మాన్ని పూర్తిగా నాశనం చేయడానికి, ధర్మాన్ని నెలకొల్పడానికి, మంచి వాళ్ళను రక్షించడానికి, చెడ్డ వాళ్ళను శిక్షించడానికి యుద్ధం చేశాడు పరమాత్మ. ఇప్పుడు అర్జునుడు కూడా అదే, నేను యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను, యుద్ధం చేయను అంటుంటే శ్రీకృష్ణుడు చెప్పాల్సినటువంటి బోధ ఇప్పుడు ఆసన్నమైంది. నాయన, రాజ్యం కోసం నువ్వు యుద్ధం చేయనక్కర్లేదురా, సుఖం కోసం యుద్ధం చేయనక్కర్లేదురా, ప్రతీకారం తీర్చుకోవడం కోసం కూడా యుద్ధం చేయనక్కర్లేదు, ధర్మం కోసమైనా యుద్ధం చేయి. ఇది అద్భుతమైన యుద్ధం. ఇది అందరూ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని సంస్థాపించడంలో భాగం కావాలి. అధర్మాన్ని రూపుమాపడంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు అదే బోధించబోతున్నాడు. ఎవరికి? అర్జునుడికి. ఈ అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయనంటున్నాడు, ఈ అర్జునుడు సుఖం కోసం యుద్ధం చేయనంటున్నాడు, ఈ అర్జునుడు బదులు తీర్చుకోవడం కోసం కూడా యుద్ధం చేయనంటున్నాడు. మరి ఏదో విధంగా యుద్ధం చేయించాలి, దేనికోసం చేయించాలి అంటే, అర్జున, నీవు ధర్మం కోసం యుద్ధం చేయలేదా, అధర్మం రూపమాపడానికి నాతో కలిసి యుద్ధం చేయి అని శ్రీకృష్ణుల వారు బోధ చేయడానికి సరైనటువంటి సమయం వచ్చింది అన్నమాట. ఇంకా ఏమంటున్నాడు అర్జునుడు? అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితాయం యద్రాజ్య సుఖలోభేనాంతుం స్వజనముద్యత. ఇంకొక వేదవాక్యం పలుకుతున్నాడు. మేమంతా బుద్ధిమంతులం, మా అన్న ధర్మానికి ప్రతీక ధర్మరాజు, మేమంతా చాలా ఓర్పు సహనం కలిగినటువంటి వాళ్ళం, మేమంతా ఇంద్రియాలను నిగ్రహించిన వాళ్ళమంతా లోకం చెప్పుకుంటుంది కదా,
అంటే మేము ఇప్పుడు బుద్ధిమంతులమే కదా, బుద్ధిమంతులు ఎక్కడైనా ఇలా యుద్ధం చేస్తారా? కేవలం రాజ్యం కోసం, కేవలం సుఖం కోసం, కేవలం ప్రతీకారం తీర్చుకోవడం కోసం నేను యుద్ధము చెయ్యను. ఎందుకంటే నేను బుద్ధిమంతుణ్ణి కదా. మరి బుద్ధిమంతులు ఎక్కడా యుద్ధం చేయరు. ఒకవేళ యుద్ధం చేసినా వచ్చేటటువంటి పాపాన్ని వాళ్ళు భరించరు. ఈ ఘోరమైన యుద్ధం నాకొద్దు, ఈ ఘోర కృత్యం నేను చెయ్యలేను, ఇది చాలా దారుణమైన పని కదా, ఇది చాలా నీచమైన పని కదా, ఇది చాలా పాపంతో కూడింది కదా అని అర్జునుడు ఈ కారణం చేత నేను యుద్ధం చేయనని శ్రీకృష్ణ పరమాత్మతో వేడుకుంటున్నాడు. ఇంకా వేడుకుంటున్నాడు, యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. నేను శస్త్రాన్ని ధరించను, ఏ శస్త్రమును నేను ధరించను, ధనస్సు కూడా నేను ధరించను. నాకు విల్లు వద్దు, విల్లంబులు వద్దు, ఏ శస్త్రములు వద్దు, అవన్నీ నేను కింద పడేస్తున్నాను. చేతిలో ఉన్న గాంధీవం కూడా కిందికి జారిపోయింది ముందుగా. నేను వారిని ఎదిరించను. ఎవరిని? కౌరవులను నేను ఎదిరించను, కౌరవులతో యుద్ధం చేయను, చేతిలో ఆయుధాన్ని కూడా నేను ధరించను. ఒకవేళ నా చేతిలో ఆయుధం లేకపోతే, నేను యుద్ధం చేయకుండా ఊరికే తటస్థంగా నిలబడితే, ఒకవేళ కౌరవులు నా మీద దాడి చేయొచ్చు, నన్ను చంపడానికి ప్రయత్నించవచ్చు, నన్ను హింసించడానికి కోరుకోవచ్చు. ఒకవేళ ఆ ధార్తరాశులు, ఆ కౌరవులు నన్ను శస్త్రము పట్టుకొని నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని వధించినను సరే నాకు క్షేమమే కానీ యుద్ధం మాత్రం చేయి. నేను చచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళను చంపను. నేను యుద్ధంలో మరణించినా పర్వాలేదు కానీ నేను ఆ కౌరవుల జోలికి వెళ్ళను. ఎందుకంటే ఆ పాపం, ఆ ఘోర కృత్యం నాకు చేయడానికి మనసు ఒప్పడం లేదు అని చెప్తున్నాడు. ఎందుకు ఇంత వైరాగ్యం వచ్చింది అర్జునుడికి? ఇదే మొదటిసారి, ఎప్పుడు ఇట్లా కాలేదు. ఎందుకంటే కులం అంతా నాశనం అవుతుంది, ఇది మహాపాపం. రెండవది, బంధువులను వధించడం మహాపాపం. ఇక పాపం చేయడం మంచిదే, పుణ్యం చేయడం మంచిదే అని ఒక ఆలోచన. ఎవరైనా పాపం చేయాలని ఇష్టపడరు, పుణ్యకార్యం చేయాలనుకుంటారు. మరి బంధువులు చంపడం పాపం, కులాన్ని అంతా నాశనం చేయడం పాపం, మరి పుణ్యం ఏముంటుంది? ఈ బంధువులను కాపాడితే, ఈ బంధువులను చంపకుండా వదిలిపెడితే తద్వారా నాకేమొస్తుంది? పుణ్యం వస్తుంది కదా. పుణ్యం దేనికి మార్గం? మోక్షానికి మార్గం. మనిషిగా జన్మించిన వాడు ఏం కావాలని కోరుకోవాలట? మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేయాలి. మరి మోక్షం రావాలి అంటే పుణ్యం చేయాలి. పుణ్యం చేయాలంటే పాపం చేయకూడదు. కాబట్టి యుద్ధం చేయకపోతే పాపం చేయకోకుండా ఉండొచ్చు, పుణ్యాన్ని కూడా సంపాదించవచ్చు. తద్వారా నాకు మోక్షమే లభిస్తుంది కదా. కాబట్టి ఈ విధంగా ఆలోచించినా నేను యుద్ధం చేయడం నాకు మంచిదిగా అనిపించడం లేదు కృష్ణ, నేను యుద్ధం చేయలేనయ్యా అన్నాడు. అని చిట్ట చివరిగా ఏమంటున్నాడు? అంతవరకు అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పాడు. ఈ కథ అంతా ఎవరెవరితో చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరిగింది కౌరవులకు తెలుసు, పాండవులకు తెలుసు, కృష్ణ పరమాత్మకు తెలుసు. రెండవది వ్యాస భగవానునికి కూడా తెలుసు. వ్యాస భగవానునికి అష్టసిద్ధులు లభించాయి. అష్టసిద్ధులు లభించినటువంటి వాళ్ళకి దూరదర్శనం, దూరశ్రవణం కూడా ఉంటుంది. దూరంగా ఉన్న కనపడతాయి, దూరంగా జరిగేవి కూడా కనపడతాయి. ఎక్కడో వేరే దేశాల్లో ఎక్కడో జరుగుతున్నటువంటివన్నీ మనం చూడటంలే టీవీలలో. ఒక సాంకేతికంగా అభివృద్ధి చెంది చూడగలిగినప్పుడు మన పూర్వీకులు, మన మహర్షులు, మన ఋషులు వారు చేసినటువంటి తపశ్శక్తి చేతనే చూడగలిగారన్నీ. కాబట్టి వ్యాస మహర్షికి ఎక్కడో ఉన్న ఈ సమస్త యుద్ధం యొక్క లక్షణాలు, యుద్ధం జరిగేటటువంటి పద్ధతి అంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆయన ఒక్కడే కాదు, సంజయునికి కూడా ఆ శక్తినిచ్చాడు. సంజయ, ధృతరాష్ట్రుల వారికి 2 కళ్ళు కనిపించవు, యుద్ధం మీద మోసుతో ఆయన కూడా ఉన్నాడు. అక్కడ కౌరవులకు పాండవులకు జరిగే యుద్ధంలో విశేషాలన్నిటినీ
చూసింది చూసినట్లుగా ధృతరాష్ట్రంతో చెప్తూ నువ్వు కూడా ఇక్కడే కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చున్నా కురుక్షేత్రంలో జరిగేటటువంటి యుద్ధంలో జరిగేటటువంటి విషయాలన్నీ నీకు కూడా తెలియబడతాయి, నేను వరం ఇస్తున్నానని వ్యాస భగవానుడు ఎవరికిచ్చాడు? ఆ వరం సంజయుడికి ఇచ్చాడు. తద్వారా సంజయుడు కురుక్షేత్రంలో ఏమేమి జరుగుతుందో అంతా చూస్తూ ధృతరాష్ట్రంతో చెప్తున్నాడు. ఈ విధంగా అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అని చెప్పి, ఓ ధృతరాష్ట్ర మహారాజా కథ ఏమన్నాడట? ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్తముపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానస. శోక సంవిఘ్నమానస, మనస్సు కదులుతుంది, మనస్సు కదలదు. ఎప్పుడు కదులుతుంది మన మనస్సు? ఎప్పుడు మనస్సు కదలదు? ఒక్కసారి బాగా ఆలోచిస్తే, దుఃఖం వచ్చిందంటే కదులుతుంది, శాంతం ఉందంటే కదలదు. ఏదైనా కోరిక పుట్టింది అంటే మనస్సు కదులుతుంది, ఏదైనా కార్యం చేయాలంటే మనస్సు కదులుతుంది. కాబట్టి ఇక్కడ ఈయన మనస్సు కూడా ఊగుతూ ఉందట. ఎవరి మనస్సు? అర్జునుడి మనస్సు. దేనివల్ల అలా కదులుతుంది, చెలించిపోతున్నది అంటే శోకం, దుఃఖం. ఎందుకు వచ్చింది దుఃఖం? అయ్యో నా బంధువులంతా చచ్చిపోతారే, అటువైపు నా వాళ్ళే ఉన్నారు, ఇటువైపు నా వాళ్ళే ఉన్నారు, మా తాతగారు ఉన్నారు, మా మామగారు ఉన్నారు, మా గురువులు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, మా మనవళ్ళు ఉన్నారు, మొత్తం నా బంధువులే కదా మరణించేదనేటటువంటి శోకం ఎక్కువైంది. దుఃఖం ఎక్కువైనప్పుడు ఎవరి మనసు అయినా బాగా ఊగిసలాడుతుంది. ఎప్పుడైతే మనస్సు ఊగిసలాడుతుందో నిర్ణయం తీసుకోలేము, నిశ్చయం తీసుకోలేము, సరైనటువంటి సమస్య పరిష్కారం దొరకదు. ఎప్పుడు బాగా దొరుకుతుంది అంటే బుద్ధి నిశ్చలమైనప్పుడే. ఒక అద్దం బాగా కదులుతుంది అనుకోండి, బొట్టు పెట్టుకోవడం వీలవుతుందా? ముఖాన్ని స్పష్టంగా చూడగలుగుతామా? తల సరిగా దూకుంటామా? ఏమ్రా తల దూకోలేదు, ఏమ్రా బొట్టు సరిగా పెట్టుకోలేకపోతున్నాం అంటే ఏం జవాబు చెప్తాం? అద్దము నిలబడకుండా ఒకటేమైనా ఊగుతా ఉంది, కదులుతుంది. ఎట్లా ముఖాన్ని చూసుకోవాలి, ఎట్లా బొట్టు పెట్టుకోవాలి అంటే నీ రూపం నీకు సరిగా కనపడదు. ఎప్పుడు కనపడదు? అద్దం కదిలినప్పుడు. నీ గురించి నీకు తెలియదు, నీలో ఉన్నటువంటి దైవతత్వం నీకు తెలియదు, నీలో ఉన్నటువంటి ఆ చైతన్యం నీకు తెలియదు. ఎందుకు తెలియడం లేదు? ఊగుతుంది. ఏం ఊగుతుంది? అక్కడ ఉదాహరణలో ఎలాగైతే అద్దం ఊగుతుంటే నీ ముఖం కనపడలేదో, ఇక్కడ నీ బుద్ధి ఊగుతా ఉంటే, నీ మనస్సు ఊగుతా ఉంటే నీ స్వస్వరూపం, నీ తత్వం, నీ చైతన్యం నీకు తెలియబడదు. బాగా అర్థం చేస్తాను. మహాత్ములందరూ నిన్ను గురించి నువ్వు తెలుసుకో అన్నారు. రమణ మహర్షుల వారు కూడా అదే సెలవిచ్చారు. వారి విషయం వీరి విషయం ఎందుకంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో, నీ గురించి నువ్వు తెలుసుకోకు, అంతా తెలుసుకున్నట్టే అన్నాడు ఆయన. నా గురించి నేను తెలుసుకోవడం ఏంటి, నా గురించి నాకు తెలియదా అని ప్రశ్న వస్తుంది. నీ గురించి నీకు తెలియదు, నా గురించి నాకు తెలియదు. ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. ఎప్పుడు ప్రయత్నం చేస్తే? నీ బుద్ధి స్థిరంగా ఉంటే, నీ మనసు స్థిరంగా ఉంటే, నీ మనసు శాంతిస్తే నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. మరి ఎప్పుడైనా శాంతంగా ఉందా మన మనసు? గాఢమైన నిద్రలో తప్ప, బాగా గురకబెట్టి నిద్రపోయేటప్పుడు తప్ప కలలో మనస్సు చెదిరిపోతుంది, జాగ్రత్తలో మనస్సు ఊగిసలాడుతుంది. ఊగిసలాడినంతసేపు నీకు భగవతత్వం దొరకదు, నీ స్వస్వరూపం నీకు తెలియదు, నువ్వెవరో నువ్వు తెలుసుకోలేవు. అందుకే మహాత్ములు ఏం చేశారు? ఈ ఊగకుండా